హలో గాయ్స్, నేను ఈరోజు నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. హాఫ్ కేజీ శనగపప్పు తీసుకొని ఉడకబెట్టానండి. ఈలోపు మైదా పిండి హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా రవ్వ యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే అవసరం లేదు. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంక నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో కొంచెం వాటర్ కలిపి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉడికించిన శనగపప్పు ఉంది కదండి, దాన్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు హాఫ్ కేజీ బెల్లం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పాకం వచ్చేలాగా చూసుకోవాలి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా కలపాలి. పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి. దానికి బాగా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం చపాతీ చేసుకోవాలి. అంటే పిండి ఎంత తీసుకుంటున్నాం పూర్ణం కూడా అంత తీసుకొని ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో ఒత్తుకోవాలన్నమాట. పూర్తిగా మొత్తం నెయ్యి అప్లై చేయాలి ఇలా. ఆ తర్వాత ఒక పేనం పెట్టుకొని పేనంకి బాగా నెయ్యి అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న ఈ చపాతీని 2 సైడ్స్ కాల్చుకోవాలి. 2 సైడ్స్ నెయ్యి బాగా అప్లై చేయాలి. నేను ఎక్కడ కూడా ఆయిల్ వాడలేదు, మొత్తం నెయ్యితోనే చేశాను. నెయ్యితో చేస్తేనే బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ. మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.